తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము ఆదికాండము 12వ అధ్యాయంలో వ్రాయబడిన అబ్రహాము యొక్క ప్రయాణమును గూర్చి ఆలోచన చేశాం, ధ్యానం చేశాం. అది ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనాల వరకు వ్రాయబడినటువంటి సంగతులను కూడా మన ఆధ్యాత్మిక క్షేమం నిమిత్తమై మీతో కలిసి ఈ సంగతులను ధ్యానం చేయాలని, పంచుకోవాలని నేను ఆశ కలిగిన వాడనై మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము నుండి, అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను,
ఆ దేశములో కరవు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. అబ్రహాం యొక్క భక్తి జీవితానికి మనం ఏమాత్రం కూడా సరిపోము అనే విషయాన్ని మొట్టమొదటిగా వినయంగానే మనము తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారు దేవుని ప్రత్యక్షతను ఎరిగినవారు, వారు దేవునితో మాట్లాడినవారు, దేవుని సన్నిధిలో నిలిచినవారు, జీవించినవారు. వారు దైవ సంబంధమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ప్రత్యక్షంగా దేవుని నోటి మాట నుండి పొందినవారు. అట్టి వారితో పోల్చుకునడానికి వారి కాలి గోటి కూడా సమానం కాము అనే విషయాన్ని వినయంగానే మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. కానీ వారు కూడా మన వంటి మనుషులే కదా. కాబట్టి వారి బలహీనతల నుండి మనము పాఠాలు నేర్చుకోవాలని, వారి బలము ద్వారా మనం ప్రోత్సహించబడాలని దేవుడు ఈ సంగతులను తన గ్రంథమునందు మన కొరకు వ్రాయించాడు. అందుచేతనే వారి బలమును మాత్రమే కాక వారి బలహీనతను గూర్చి కూడా ఆలోచించుట అది మనకు ఆవశ్యకమనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తాను ఎరగని తనది కాని దేశమునకు దేవుడు అతన్ని పంపించాడు. ఆ దేశమందు కరవు వచ్చెను అని దైవ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా వెళ్ళిన మనుషుడు, దేవుని నడిపింపు ప్రకారంగా వెళ్ళిన మనుషుడు దేవుడిచ్చిన దేశములో కరవును కనుగొంటాడా అంటే దేవుడిచ్చిన దేశానికి కరవు రావడం ఏమిటి? ఇదొక విచిత్రమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడే పంపించిన దేశంలో కరవు వచ్చిందా? ప్రియులారా, భక్తి జీవితం మనకెప్పుడు కూడా సుఖమును వాగ్దానం చేయదు. ఒకవేళ భక్తి జీవితం ద్వారా మనం క్షేమమును అనుభవించవచ్చు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, కాపాడుతాడు అనే విషయాలు వ్యక్తిగతంగాను అనుభవపూర్వకంగాను మనం ఎరుగుదుము. కానీ భక్తి జీవితం ఎప్పుడే గాని సుఖమును వాగ్దానం చేయదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి అనే మాటలు ప్రభువు చెప్పాడు. అలాగే పేతురు తాను రాసిన మొదటి పత్రిక 4:12 ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అని అన్నాడు. పౌలు తాను తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమునందు ఆయన ఈ మాటను అన్నాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింసను పొందుదురు అని అన్నాడు. భక్తి జీవితం ఎప్పుడే గాని సుఖమును వాగ్దానం చేయదు. కానీ మనం అనుభవించడానికి ఆయన ధారాళంగా దయచేయి దేవుడు అనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మరో పార్శ్వంలో ప్రస్తావిస్తూ ఉంది. అయితే దేవుడిచ్చిన దేశంలో కరువు రావటానికి కారణం ఏమిటి అనగా, దేవుడు తన పిల్లలను, దేవుడు తన భక్తులను, తన విశ్వాసులను ఆయన అనేక పర్యాయాలు పరీక్షిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాం కాబట్టి, దేవుని చిత్తానుసారంగా పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని తలంచడానికి వీలు లేదు. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడిచ్చిన దేశంలో కరువు వచ్చింది అంటే అది దేవుడే పరీక్షించటానికి పంపించిన కరువు, అనుమతించిన కరువు అని మనం అనుకోవాలి. భక్తుడైన యోబు జీవితంలో ఎన్ని శ్రమలు రాలేదు, అపోస్తలుల జీవితంలో ఎన్ని శ్రమలు సంభవించలేదు. ప్రతి పట్టణంలో నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నవని పౌలు సాక్ష్యమిచ్చాడు కదా. అంత గొప్ప దైవజనులు, భక్తులు వారి జీవితాల్లో శ్రమలను అనుభవించినప్పుడు మన సంగతి ఏమిటి? అందుచేతనే మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళెను. ఐగుప్తు దేశము నిషేధించబడిన దేశమేమీ కాదు. అబ్రాము అక్కడికి వెళ్ళడానికి తలంచడం అనేటువంటిది సాధారణమైన విషయమే. ఎక్కడ కరువు ఉంటుందో ఆ కరువును దాటుకొని లేదా దాని నుంచి తప్పించుకొని కొంతకాలం వేరే చోట బ్రతకడానికి మామూలుగా ఆలోచించడం సామాన్యమైన విషయమే కదా. కానీ మరొక మనిషి ఆ పని చేసింటే మనమేమి అనకపోయి ఉండేవాళ్ళం. కానీ అబ్రామ్ ఆ పని చేశాడు. ఎందుకనగా అబ్రాహాము దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను అన్నాడు.
దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేశాడు. ఆ దేశాన్ని తనదిగా క్లెయిమ్ చేసుకున్నాడు అలాంటి సంచారముల ద్వారా. అటువంటప్పుడు అబ్రహాము ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మరో దేశం వైపు కన్నెత్తి చూడవేమిటి? ప్రియులరా, దేవుడు తనని ఏ దేశానికి పంపించాడో ఆ దేవుణ్ణి ఈ కరువును గురించి అడగాల్సింది అబ్రహాం. అయ్యా, నీవిచ్చిన దేశంలో, నువ్వు పంపించిన దేశంలో నేను కరువుని ఎదుర్కొన్నాను, మరి నా సంగతి ఏమిటో కొంచెం ఆలోచించు, ఇక్కడ ఉండాలనా లేక వేరే చోటికి వెళ్ళవలనా అని అబ్రహాము దేవుణ్ణి అడిగి ఉంటే బాగుండేది. కానీ అలా కాదు సుమా. అబ్రహాము తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక విచారకరమైన విషయం ఏమిటి అనంటే, అనేక సందర్భాలలో భక్తులు దేవుని సెలవు లేకుండా ఎక్కడికి వెళ్ళరు. కానీ కొన్నిసార్లు వారి నిర్లక్ష్యం వారి జీవితాన్ని అనూహ్యంగా ప్రభావితం చేస్తుంది. అది ఘోరమైనటువంటి దుష్ఫలితాలను తీసుకొని వస్తుంది అని గ్రహించడానికి అబ్రహాం యొక్క ఉదంతమే చాలు అని అనిపిస్తూ ఉంది. ఎందుకనగా దేవుడిచ్చిన దేశంలోనికి తాను బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దేశాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి అడగవలసి ఉండింది. ఈ దేశంలోనికి పాస్పోర్ట్తో పంపించిన దేవుడు ఆ దేశంలోనికి వెళ్ళడానికి పాస్పోర్ట్ను అనుమతిస్తున్నాడా లేదా అని ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ తన సొంత చిత్తం ప్రకారంగా అబ్రహాము బయలుదేరి ఆ చోటికి వెళ్ళాడు. ఇది అతనికిని, అలాగే అతని తర్వాత అతని కుమారునికిని, ఆ తదుపరి అతని సంతానానికి కూడా నష్టాన్ని తీసుకుని వచ్చింది అని చెప్పాల్సి ఉంది. చూడండి, మొదటిగా ఇతనికి ఉన్నటువంటి ఇబ్బంది కంటే మించి ఇతని కుమారుడైన ఇస్సాకు కూడా సరిగ్గా తన తండ్రి ఏం చేశాడో అదే పనిని చేసినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆదికాండము 26వ అధ్యాయమును చూడగా ఇస్సాకు తన తండ్రి యొక్క బాటను అనుసరించినట్లుగా కనిపిస్తూ ఉంది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అనగా ఇస్సాకు నివసించుచున్న కనాను దేశంలో రెండవసారి కరువు వచ్చింది. మొదటిసారి అబ్రహాము కాలమునందు, రెండవసారి ఇస్సాకు కాలమునందు. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళాడు. ఇప్పుడు ఇతడు ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను అని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అనగా అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు తన తండ్రి మార్గమును అనుసరించాడు అనే విషయము దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సరిగ్గా తన తండ్రి ఏ తప్పిదం చేశాడో, సరిగ్గా తన తండ్రి ఏ విధంగా అబద్ధమాడాడో ఇస్సాకు కూడా అదే పని చేశాడు అనే విషయాన్ని దేవుని గ్రంథము మనకు చూపిస్తూ ఉంది. ఇది సరికదా? తన జనాంగమున కూడా అతడు ఒక చెడ్డ మాదిరిని కనబరించినట్లుగా అయ్యింది. అది రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలము. న్యాయాధిపతులు ఏలిన కాలమునందు యోదా బెత్లెహేములో కరువు కలగగా ఎలిమెలకు తన భార్య అయిన నయోమిని తీసుకొని అతడు మోయాబు దేశమునకు వెళ్ళాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు అర్థమవుతున్నాయి కదూ? కరువు వచ్చినప్పుడు అనేక మంది ఆ దేశంలో నివసించినప్పటికీ కూడా ఎలిమెలకు నయోమి వారు తమ సంతానంతో మోయాబు దేశమునకు బయలుదేరి వెళ్ళారు. ఒకవేళ నయోమిని ఎలిమెలెకును అడిగితే, ఎందుకు వెళ్తున్నారు మీరు అని, మన దేశంలో కరువున్నది వాస్తవమే, కానీ దేవుడు మనకున్నాడు కదా, కాబట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే వారు ఒకవేళ అబ్రహామును ఉదహరించవచ్చు, లేక ఇస్సాకును ఉదహరించవచ్చు. ప్రియులారా, మనము చేసే మంచి కార్యాలలో ప్రజలు మనల్ని మాదిరిగా తీసుకోకపోవచ్చు, కానీ మనం చేసే చెడు కార్యాలు మాత్రం వారు తప్పనిసరిగా ఉదహరిస్తారు. అది మానవుని యొక్క బుద్ధి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. అబ్రహాము తాను చేసినటువంటి ఈ కార్యమును బట్టి ఇశ్రాయేలీలు అనగా ఎలిమెలకు సంతానం అక్కడికి వెళ్ళడానికి హేతువయ్యాడు అని అనుకోవచ్చు. అలాగే తన కుమారుడు తన మాదిరిని అనుసరించాడు. కానీ అబ్రహామునకు వ్యక్తిగతంగా కలిగినటువంటి నష్టమేమిటో ఆ సంగతిని గూర్చి దేవుని వాక్యంలో మనం ప్రస్తుతం చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనంలో అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి
చెప్పుమనెను అని వ్రాయబడి ఉంది. అనగా అబ్రహాము తన భార్యతో ఇలాగున చెబుతూ ఉన్నాడు, కానీ సంబంధాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగా అక్కడ కూడా సరిగ్గా ఇవే సంగతులు వ్రాయబడ్డాయి. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితిని అనిను. ఇది మరొక సందర్భంలో అబ్రహాము చెప్పినటువంటి విషయం. ప్రియులారా, తన భార్యను చూచి అతడు అంటున్నాడు, నీవు నాకు సహోదరివని చెప్పుము అని అంటూ ఉన్నాడు. దేవుని ఒకవేళ అడిగి ఉండింటే ఆయన సహాయం చేసి ఉండేవాడు కాదా? ఎందుకంటే దైవ గ్రంథంలో ఒక మాట మన కోసము దేవుడు వ్రాయించిన సంగతిని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. 18వ వచనం, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కరువులో సహా కాపాడేవాడని, మరణము నుండి తప్పించువాడని ఆయనకు పేరు ఉన్నదని దేవుని వాక్యం మనకు సెలవిచ్చుచూ ఉన్నది. ఇంత శ్రేష్టమైనటువంటి దేవుడు ఉండగా ఆయన అనుమతిని అడగటం మానివేసి తనకు నచ్చిన తీర్మానాన్ని తీసుకొని అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళాడు అని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ఆ ప్రజలు దేవుని భీతి లేనటువంటి ప్రజలు. అందుచేత పరాయి పురుషుడైనటువంటి ఈ వ్యక్తిని, ఆ స్త్రీని చూసి ఆమెను ఫరో రాజు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని దేవుని గ్రంథము సెలవిచ్చుచూ ఉన్నది. ఆ సంగతి ఆదికాండము 12వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను, అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను అని వ్రాయబడి ఉంది. ఇతడు ఆమెను తన సహోదరి అని చెప్పన్న హేతు చేత మరి ఆమె ఇతని సహోదరిని భావించి తీసుకుని వెళ్ళారు. అబ్రహామునకు మేలు చేశాడు. ఏమిటా మేలు అనగా గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను అని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అంటే అబ్రహాము అబద్ధం వలన ధనవంతుడు అయ్యాడు అని చెప్పాలి. అబ్రహాము తన భార్య వలన ధనవంతుడు అయ్యాడు అని చెప్పడం కంటే మించి అబద్ధం వలన ధనవంతుడు అయ్యాడు అని అనుకోవాలి. అది అబద్ధం కాదు, వాస్తవమైనటువంటి మాటను గుర్తు చేసినప్పటికీ ఇప్పుడు వారిది అన్నా చెల్లెల సంబంధమే కాదు కదా. ఆమె తన తండ్రి కూతురే కావచ్చుగాక, కానీ తన తల్లి కూతురు మాత్రం కాదని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి బంధం వారిది భార్యాభర్తల బంధమే కానీ అన్న చెల్లెల బంధమేమి కాదు కదా. కాబట్టి ప్రియులారా, అబద్ధాన్ని బట్టి ధనవంతుడయ్యాడు అని అనుకోవలసిందే. ఫరో అతనికి సమస్తాన్ని అనగా ఇచ్చివేశాడు. గాడిదలు, అతనికి పనికెత్తలు, గొర్రెలను వీటన్నిటిని ఇచ్చాడు. కానీ 15వ వచనం రాయబడిన మాట, అయితే యెహోవా అబ్రాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అని వ్రాయబడి ఉంది. అబ్రాం యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయం, రెండవది అబ్రహాము యొక్క అనాలోచితమైనటువంటి పలుకు అనగా ఆమె తన సహోదరిని చెప్పటం వలన కలిగిన నష్టమేమిటి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఫరో ఇంటిని దేవుడు మహావేదనల చేత బాధించెను అని. చూడండి, దేవుడు అతన్ని దేశం విడిచి రమ్మన్నప్పుడు ఇలాగన్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అన్నాడు. ఇంత ధైర్యాన్ని, భరోసాను దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. కానీ ఆ సంగతులన్నీ మర్చిపోయాడు అబ్రహాము. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన సొంత పథకాన్ని, ప్రణాళికను రచించాడు. అది దేవునికి విరుద్ధమైనదని తెలిసినప్పటికీ కూడా అనేక పర్యాయాలు దేవుడు మనకు తోడని మనం భావించినప్పటికీ, మనం ఆయన పిల్లలమని సెలవిచ్చుకుంటున్నప్పటికీ కూడా పలు సందర్భాలలో మనం మన ప్రణాళికలను అనుసరించుతున్నాము, కానీ దేవుని సంకల్పాన్ని అనుసరించటం లేదు అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇది అబ్రహాం యొక్క లక్షణం అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇతడు ఏమాత్రం కూడా దీంతో సంబంధం లేని వ్యక్తులకు బాధను కలిగించాడు. తన చర్య వలన, తన మాటల వలన తనతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు అనగా ఫరో ఇంటి వారికి బాధను కలిగించాడు. కారణం ఏమిటి అనగా దేవుడు ఫరోను శారాను చేరనివ్వలేదు, శారా దగ్గరికి రానివ్వలేదు. ఆమె దగ్గరికి రానివ్వక ముందు దేవుడు మహావేదనల చేత వారిని బాధించను అనే విషయము అర్థమైంది. మహావేదన చేత బాధించినప్పుడు
ఆ సంగతి వాళ్ళకు అర్థమైంది. సలహాదారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అలాగే శకునం చూసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆయనకు రాజకీయ పరంగాను అట్లాగే శకున సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఆరితేరిన మనుషులు ఉంటారు. కాబట్టి సంగతిని వారు తెలియజేశారు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి ఇలాగన్నాడు. అలాగే శారాతో కూడా ఆయన విచారించి ఉండవచ్చు సంగతి ఏమిటి అని. కాబట్టి అబ్రహామును పిలిపించి ఇలాగన్నాడు, మరి నీవెందుకు ఈ పని చేశావు? ఈమె నీ భార్య నాకెందుకు తెలపలేదు? నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, తీసుకొని పొమ్మని సెలవిచ్చాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతన్ని కలిగిన సమస్తమును పంపివేసిరి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఒకరికి నష్టాన్ని కలిగించినటువంటి వాడు, తనతో సంబంధం లేని వ్యక్తులు వారు, కానీ తాను వారికి నష్టాన్ని కలిగించినాడు. వారికి అబద్ధమును చెప్పి వారి వలన తాను సంపదను సంపాదించుకున్నాడు. అబ్రహాము ఆ దేశములోనికి వెళ్ళినప్పుడు ఏమీ లేని వాడుగా వెళ్ళాడు, కానీ ఆ దేశం నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రము సంపదను కలిగిన వాడై అతడు వచ్చాను అని 13వ అధ్యాయంలో చూడగా, వారు కలిసి జీవించలేనంత సంపదను కలిగిన వారు అనే విషయము దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ప్రియులారా, ఒకరికి నష్టాన్ని కలిగించడం అనేటువంటిది దేవుని పిల్లల లక్షణం కాదు. అది అపవాది సంబంధికులు చేసేటువంటి పని. దేవుని పిల్లలైనటువంటి వారు ఆ పనికి దూరంగా ఉండాలి అనే సంగతిని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అబ్రహాము వీటన్నిటిని కూడా తన జీవితంలో నేర్చుకున్నటువంటి విషయమే, కానీ రెండవసారి కూడా ఇదే తప్పిదాన్ని జరిగించినట్లుగా ఆదికాండం 20వ అధ్యాయం అంతట్లో కూడా ఆ సంగతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తనతో కూడా ఉన్నాడనేటువంటి ఆ నిరీక్షణ, దేవుడు తన సొత్తు అనేటువంటి ఆ నిశ్చయత అనేటువంటిది కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతడు దారి తప్పడం అనేటువంటిది అది ఏమాత్రం కూడా ఆమోదించదగినటువంటి విషయం కాదు. కానీ మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా భక్తులు వారు మనుషులే, వారి జీవితంలో భక్తి బలం చూడగలుగుతున్నాం, అలాగే భక్తిలో బలహీనతను కూడా చూడగలుగుతూ ఉన్నాం. మనము భక్తి జీవితంలో బలవంతులమై జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. భక్తుల జీవితాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నామనే సంగతిని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదంతా ఇలాగన ఉండగా ఆదికాండము 12వ అధ్యాయం ప్రస్తుతం మనము చదువుకున్నటువంటి విషయాలు, కానీ ఆదికాండం 16వ అధ్యాయంలో మనకు కనిపించే హాగరు ఉన్నదే ఆవిడ ఈ ఐగుప్తు దేశస్థురాలు, ఫరో ఇచ్చినటువంటి దాసురాలు అనే విషయము మనకు అర్థమవుతుంది. ఇక ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము ఆమె వలన ఇష్మాయిల్ను కన్నటువంటి సంగతిని మనం మెరుగుదుము. ఈనాటికి ఆ సమస్యపోలేదు. నాడు ప్రారంభమైనటువంటి శత్రుత్వం ఈనాటికి సమస్యపోలేదు. ఒకే తండ్రి యొక్క 2 కుమారులు, 2 తల్లుల యొక్క 2 కుమారులు ఈనాటికి పోరాడుచు ఉండటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, సోదరి సోదరులారా, వారిద్దరూ బద్ధ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఇస్సాకు, ఇష్మాయేలీయులు, వారి సంతానం నేటికి బద్ధ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒక మనిషి యొక్క తప్పుడు నిర్ణయం అతని సంతానాన్ని శత్రువులుగా తయారు చేసింది. ఒక వ్యక్తి యొక్క తప్పుడు నిర్ణయము 2 గోత్రాల మధ్య, లేదా 2 దేశాల మధ్య, 2 కుటుంబాల మధ్య అని ఇలాగుని చెప్పాలి, 2 వ్యక్తుల మధ్య, ఫలితంగా 2 జనాంగముల మధ్య శత్రుత్వాన్ని నేటికి అది కొనసాగించుచున్నది అని చెప్పడం విచారకరమైనటువంటి విషయమే. కారణం ఏమిటి అని అనగా అబ్రహాము యొక్క అనాలోచితమైన నిర్ణయం అనే సంగతిని నిశ్చయముగా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ సమయమందు అబ్రహాము జీవితాన్ని గురించి ఆలోచించాం కదా. మనం ఎన్నడూ కూడా అట్టి నిర్ణయాలు తీసుకొనకుండా మన నిర్ణయాలు దేవునికి ఇష్టంగా ఉండినట్లుగా, శ్రమ అది మహిమకు కారణమని గ్రహించి దేవుని వలన కలిగేటువంటి ఇబ్బందులు, దేవుని చిత్తాన్ని అనుసరించుతున్నందువల్ల మనకు కలుగుతున్నటువంటి నష్టమును, వాటన్నిటిని కూడా దేవుని కోసమే భరించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించిన వారమై ఆయనకు ఇష్టలుగాను, ఆయనకు ప్రియులుగాను జీవించాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుచు ఉన్నాం. అటువంటి కృపను, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన దర్శించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవును, నిత్య నివాసి, నిరంతర స్తోత్రార్హుడవు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుతూ ఉన్నాం. మీ దయా సంకల్పమును బట్టి మమ్మల్ని కనికరించి మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. భక్తుల జీవితాలను మేము పరిశీలించుతూ ఉన్నాము.
వారి భక్తి జీవితానికి ఏమాత్రం కూడా సరిపోని వాళ్ళ. వారు మీతో స్నేహం చేసిన స్నేహితులని పేరు పొందారు. వారు మీకు ఇష్టలని పేరు పొందారు. వారు మిమ్మల్ని అనుసరించిన వారని పేరు పొందారు ప్రియ తండ్రి. కానీ వారి జీవితంలో మేము వారి బలమును చూడగలుగుతున్నాం, వారి బలహీనతను కూడా చూడగలుగుతున్నాం. వారి బలమును చూచి వారి వంటి వారు అగుటకును, అట్లాగే వారి బలహీనతలను చూచి సరిదిద్దుకుంటకును కావలసిన జ్ఞానము మాకు అనుగ్రహించి మహిమను పొందుమని మీ పరిశుద్ధమైన పాదముల దగ్గర అడుగుచుంటున్నాం. కనికరం చూపించండి, రక్షకుడా మాకు సహాయం చేయండి. మీ మాటలు విన్న వారందరినీ దర్శించండి. వారు ఏ అవసరతలు ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు. కనికరం చూపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. భక్తి వలన ఎవరైనా శ్రమను పొందుతూ ఉండగా మీరు దయతో జ్ఞాపకం చేసుకుని కనికరం చూపించండి. అనారోగ్యం వలన బాధపడే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా ప్రియమైన తండ్రి, మరి ఆయా రకాలైనటువంటి ఇబ్బందుల వలన బాధను అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకునిచున్నాం. మీరే కరుణించి ఆదరించండి, వారి బాధను మీరు తీర్చండి, క్షేమాన్ని దయచేసి మహిమను పొందమని అడుగుచుంటున్నాం. కనికరము చూపించండి. ఈ దినమును మీ వాక్యం విన్న వారందరినీ దర్శించి తమ బలహీనతలను సరిదిద్దుకొని జీవించుటకు కావలసిన కృపనిమ్మని వేడుకొనొచ్చు. మా మనవులను ఆలకించి అంగీకరించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.